ఇది ఫ్రాన్స్లో జరిగిందండి. విషయం ఏంటి అంటే, ఒక ముస్లిం వ్యక్తి మస్జిద్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, నాకు కూడా నమాజ్ నేర్పిస్తారా, నేను కూడా నమాజ్ చేస్తాను అని అనేసరికి ఆ ముస్లిం వ్యక్తి ఒప్పుకుంటారు. సరే నేను నేర్పిస్తాను అని నమాజ్ చదువుతూ ఎప్పుడైతే సజ్దాలోకి వెళ్తారో అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే నమాజ్ నేర్చుకోవాలి అన్నాడో అతను చాకుతో 1-2 సార్లు కాదండి, 50 సార్లు పొడిచాడు. పొడిచి ఆ అల్లాని తిడుతున్నాడు. ఎందుకండి నాకు అర్థం కాదు. ఎందుకింత మత పిచ్చి? మనుషులంతా ఒకటే కదా, అందరికీ ఉండేది రక్తమే, అందరికీ బాధ ఉంటుంది కదా. ముస్లింలలో ఇలా చేస్తే ఆతంకవాదులు అనేస్తారు. మరి దీనికి ఏం పేరు పెట్టాలి? అదే ఒక టెంపుల్లో ఇలా జరిగి ఉంటే ప్రపంచమంతా హల్చల్గా మారి ఉండేది. ఇక్కడ ముస్లిం కదా చనిపోయింది. మతాలను పక్కన పెట్టి మనుషుల్లాగా ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గులు చేసే పనులకి ఒక మతానికి చెడ్డ పేరు వస్తుంది. అది ఒక వ్యక్తి తప్పు అవుతుంది కానీ మతం తప్పు ఎలా అవుతుందండి? అది ఏ మతమైనా సరే.